అందరికీ నమస్కారం అండి. ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో చాలా ఇది అయితే పోస్టింగ్లు అయితే పెడతాం జరిగింది. అదేంటంటే వాలంటీర్లని విధుల్లోకి రాకూడదని చెప్పేసి ఆల్రెడీ గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఒక రూల్ అయితే పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు ఏం చేశారంటే హైకోర్టుకు వెళ్ళి వాలంటీర్లు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లని ప్రభావితం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి పెన్షను ఇటువంటి ఏదైతే వాళ్ళు ఇంటింటికి వెళ్ళిస్తున్నారో ఇందులో కొంతమంది వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటర్ని ప్రభావితం చేస్తున్నారో, మీరు పర్టికులర్గా వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలని లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్లో మీకు ఇవన్నీ రావని చెప్తున్నారని చెప్పేసి వాళ్ళు ఒక కేసు అయితే వేయడం జరిగింది. ఇది విన్న హైకోర్టు వాళ్ళు దాంతోపాటు కొన్ని ప్రూఫ్స్ని కూడా సబ్మిట్ చేశారండి. ఈ సబ్మిట్ చేసిన క్రమంలో హైకోర్టు దాన్ని విని ఆ ప్రూఫ్స్ అన్ని చూసిన తర్వాత అయితే ఈ ఎలక్షన్ జరిగి ఈ ఒక నెల 45 డేస్ ఏదైతే ఉందో ఎటువంటి గవర్నమెంట్కి సంబంధించిన పనులు వీళ్ళు ఎవరో కూడా పాల్గొనకూడదు. ఇవన్నీ కూడా గవర్నమెంట్కి ఆల్రెడీ గవర్నమెంట్లో ఎవరైతే ఉంటారో పంచాయతీ సెక్రటరీలు కానీ అటెండర్లు కానీ విఆర్ఓలు కానీ విఆర్ఎల్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉపయోగించి పెన్షన్స్ అనేది వాళ్ళ ఇంటికి వెళ్ళివ్వాలని చెప్పేసి ఒక తీర్పునైతే ఇవ్వడం జరిగింది. అయితే హైకోర్టు వారు తీర్పు ఇచ్చారంటే అది సాక్ష్యాధారాలతో ఉంటే తప్ప వాళ్ళు ఇష్టం వచ్చినట్టయితే వాళ్ళు తీర్పు ఎప్పుడు కూడా ఉండదు, కోర్టుల తీర్పు. సో దాన్ని బేస్ చేసుకునే వాళ్ళు ఒక నెగిటివ్ ప్రచారాన్ని అయితే ఈరోజు మొత్తం సోషల్ మీడియాలో మొత్తం అయితే ఓదరగొడుతున్నారండి. అది ఏంటనేది మనం చూద్దాం. ఇంకా నిమిషానికి ఒక్కొక్క పోస్టింగ్ చేస్తున్నారు వీళ్ళు. ప్రజల్ని తప్పుదావ పట్టించడంలో వీళ్ళని మించిన వాళ్ళు అయితే ఎవరో లేరు. అది ఏంటనేది చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వాలంటీరు అవ్వాతాతలు, మన జగనన్న భాషలో చెప్పాలంటే అవ్వాతాతలే వీళ్ళు అవ్వాతాతలకు పెన్షన్స్ ఇస్తున్నారు. ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు అలా చంద్రబాబు నాయుడు గారు రాళ్ళు ఇచ్చి కొడుతున్నారంటండి. అసలు బుద్ధి జ్ఞానం అన్నం తినేవాడు ఎవడైనా ఇలాంటి పోస్టులు పెడతాడండి? అసలు పెన్షన్ స్టార్ట్ చేసింది ఎవరండి? ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు 200 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. ఒక్కసారిగా 200 ఉన్న పెన్షన్ని 1000 రూపాయలు అక్కడి నుంచి 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్స్ ఇస్తుంటే రాళ్ళు ఇచ్చి కొడతారా? అసలు బుద్ధి జ్ఞానం ఉందా? ఇలాంటి పోస్టులు పెట్టినోడిని కొట్టాలి, రాళ్ళు ఇచ్చుకుని కొట్టాలి. ఇంకా చాలా పెట్టారండి వీళ్ళు. ఇంకా ఈయన సకల శాఖ మంత్రి గారు, పాపం సకల శాఖలు లేవు ఇప్పుడు. ఈయనేమో తుత్తు అంటాడు. ఈయన మాట్లాడేది ఈయనకి అర్థం కాదు, మీడియాకి అర్థం కాదు. పాపం ఏం చేస్తాం, మన కర్మ. పేదవాడు కొట్టడం ధర్మమైన చంద్రబాబు, మంత్రి బొత్స సత్యనారాయణ. మంత్రి కాదు ఇక్కడ, ఆపద్ధర్మ మంత్రి. నువ్వు మంత్రి ఏంటి? మంత్రులు ఎగిరిపోయి మీ అందరికీ. చంద్రబాబు నీది ఒక బతికేనా? అవ్వాతాతలపై నీకు ఇంతకింత పగ, వాళ్ళు ఎండల్లో క్యూలో ఉంటే సంతోషమా? 2014-19లో తిప్పలు పెట్టింది సరిపోదా? గడప వద్దకి పింఛను వెళ్తుంటే చూడలేవా? 2014-19లో తిప్పలు పెట్టారండి. ఎవరు పెట్టారండి తిప్పలు? అవ్వాతాతలకి వెళ్ళి ఏదైతే చెప్తున్నారో 2014 నుంచి స్టార్ట్ చేస్తే 200 రూపాయలుగా ఉన్నటువంటి పెన్షన్ని 2019కి వచ్చేసరికి 2000 రూపాయలు చేశారు. ఆ తర్వాత 3000 రూపాయలు చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. కాకపోతే మన జగనన్న మాత్రం 1000ని 200ని 1000 చేయడానికి ఎంతో టైం పట్టలేదు. అలాగే 1000ని 2000 చేయడానికి కూడా 5 సంవత్సరాల్లో చేసేసాడు ఆయన. ఈయన వచ్చేసి పెంచుకుంటూ పోతానని చెప్పి 3000 5 సంవత్సరాల్లో పెంచాడు. గడప వద్దకు పింఛను వెళ్తుంటే చూడలేవా? ఎవరు చూడలేకపోతున్నారండి పెన్షన్? ఇప్పుడు ఏమన్నా ఆపమని ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా డైరెక్ట్గా చెప్పారా? ఇక్కడ ఈడెవడో పేటీఎం గాడు ఒకడు ఉన్నాడు, ఈ పేపర్లు పట్టుకుని వచ్చేస్తున్నాడు. ఈడు పేపర్లు నేను చూపెడతాను ఉంటారు తమ్ముడు. చంద్రబాబు కుట్రలో బలైన 66.40 లక్షల మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తదితర పింఛన్దారులు. అంటే వీళ్ళు వేసి పోస్టింగ్ ఎలాగుందంటే కుట్రలో బలైపోవడం అంటే ఏంటండి? మొత్తానికి పెన్షన్ ఆపేస్తే దాన్ని బలైపోవడం అంటారు. ఇటువంటి నెగిటివ్ ప్రచారం చేయడంలో వీళ్ళని మించిన వాళ్ళు లేరు. అవ్వాతాతలపై పెత్తందారులు పంజా ఇంటి వద్దకే పెన్షన్ ఇవ్వద్దంటూ సీఈఓకి లేఖ రాసిన మాజీ సీఎస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. చంద్రబాబు పవన ప్రకటన రూట్లోనే నిమ్మగడ్డ. ప్రజలకు మంచి జరుగుతుంటే వారలేకపోతున్న ముఠ. ఓకే, ఇవన్నీ చూశారు కదా. ఇవన్నీ పోస్టింగ్స్ ఇంకా వీళ్ళు వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి ఆ TV9 ఛానల్, NTVలోను అలాగే సాక్షిలోను ఇంకా వీళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇంక ఇదే పని. ఈరోజు మీల్ అయితే దొరికేసింది వీళ్ళకి, కడుపు నిండా దొరికేసింది వీళ్ళకి. ప్రజలను తప్పుదోవ పట్టించడం వీళ్ళ పని. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ కూడా పేపర్లో కూడా న్యూస్ రావడం జరిగింది. అది ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ వీళ్ళు సగమే చదువు చెప్తున్నారు. హెడ్డింగ్లు ఒకటి చదివేసి వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేయొద్దు, ప్రభుత్వ ఉద్యోగులతో ఇప్పించండి, పింఛన్లు సహా అన్ని నగదు పంపిణీ పథకాలు వాలంటీర్లు దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల నియమావళి మూసే వరకు వారి వద్ద ఉన్న పరికరాలు, మొబైల్స్, ట్యాబ్లెట్స్, ఇతర జిల్లా
ఎన్నికల అధికారుల వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. అమల్లో ఉన్న పథకాలకు సంబంధించిన ప్రయోజనాలు ప్రభుత్వ సాధారణ ఉద్యోగుల ద్వారా అందించేందుకు వీలుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. వాలంటీర్ పనితీరుపై వెలువెత్తుతున్న ఫిర్యాదులు, పత్రికల్లో వస్తున్నటువంటి కథనాలతో పాటు హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం ఆదేశించింది. అంటే పత్రికల్లోనూ సోషల్ మీడియాలోనూ వీళ్ళు ఏదైతే వాలంటీర్స్ కొంతమంది వెళ్ళి ఇంటింటా వెళ్ళి వాళ్ళు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారనే వాటిని పరిగణలోకి తీసుకుని హైకోర్టు వారు మీ దగ్గర ఉన్నటువంటి ట్యాబ్స్ కానీ ఫింగర్ ప్రింట్ వేసే ఇవన్నీ తీసుకుని గవర్నమెంట్కి అప్పచెప్పాలని చెప్పేసి వాళ్ళొక ఇదైతే జారీ చేశారు. నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి పెన్షన్లు ఆపేస్తున్నారన్నంత హడావుడి చేసేస్తున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో ప్రభుత్వ సాధారణ ఉద్యోగుల ద్వారా అందించేందుకు వీలుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించింది. ఇప్పుడు వీళ్ళు చేయమన్నా చేయకుండా వేరే ఏదో చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించింది. ఇప్పుడు వీళ్ళు తప్పించి వీళ్ళకి ఎవరితో పని చేయించుకోవాలో తెలియదు. గవర్నమెంట్ ఆఫీసర్లతో ఎలా పని చేయించుకోవాలి ఏంటి అనే విషయం అయితే వీళ్ళకి చేత కాదు. ఆ వాలంటీర్లు అంటే వెళ్ళి ఇంటింటికి వెళ్ళి తలుపు కొడతారు వాళ్ళు. ఆ విషయం మాత్రమే తెలిసి వీళ్ళకి. అది కూడా కొన్ని రోజులు మాత్రమే. ఇప్పుడు ఒక నెల రోజులు ఎలక్షన్ ఉందండి. ఈ నెల ఆల్రెడీ ఫస్ట్, ఈ నెల ఒకసారి ఇంకొకసారి రోజు వెళ్ళి వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వరు కదా, నెలకు ఒకసారి కదా ఇచ్చేది. ఈ 2 నెలల్లో వేరే వాళ్ళు ఇస్తారు. దానికి ఎందుకు వీళ్ళు కంగారు పడుతున్నారు? అయితే వీళ్ళ మీద ఎందుకు ఇలా పెట్టాల్సి వచ్చింది, వీళ్ళు కేసు వీళ్ళతో పని ఏంటి, వాళ్ళు సేవ చేస్తున్నారు కదా వాలంటీర్లు అని కొంతమంది అంటారు. వాలంటీర్లను అడ్డుకుంటున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు వాలంటీర్లకి ఎగెనెస్ట్ ఇవన్నీ మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఎందుకు వీళ్ళ మీద ఇంత ఇదైంది అనేది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. అయితే ఒక ఆథెంటికేటెడ్ పర్సనే ఉన్నారు దీనికి సంబంధించి. ఆయన గతంలో మీరందరూ చూసే ఉంటారు. దానికి సంబంధించి ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఆయన ఎవరో కాదు, మన అరగంట మంత్రి గారు అంబటి రాంబాబు గారు ఏమన్నారన్నది ఒకసారి చూద్దాం. వాలంటీర్స్ పేపర్ ఎక్కువైపోయింది, వాలంటీర్లు కూడా రావడం లేదు. ఎవరు వాలంటీర్లు? ఎవరు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మేమే పెట్టింది. మా ఎమ్మెల్యేలుగా మేము ఎవరు చెప్తే వాళ్ళే వాలంటీర్లు. ఎట్లా వచ్చారు వాళ్ళు? మీరు చెప్తేనే. ఊర్లో సుబ్బయ్య ప్రెసిడెంట్ గారు ఏమండి వీళ్ళే పెట్టారంటాడు వాలంటీర్లు. వీళ్ళు ఎవరు చెప్తే వాళ్ళే, వీళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని చెప్తే వాళ్ళే వాలంటీర్లు. ఎవరిని పెట్టమంటావు? పలానా వాళ్ళని పెట్టండి అంటే పెట్టాం, అంతేనా? లేదు మేము ఎప్పుడైనా తీసుకొచ్చి పెట్టావా? నేను మనం చేస్తున్నా ఆ వాలంటీర్లందరూ కూడా మీరు చెబితేనే వచ్చిన వాలంటీర్లు. అవసరం తీసేస్తాం, చెప్పండి. ఎవరైనా తప్పు చేస్తే, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే తీసేస్తాం, తీసేస్తారంటే తప్పు చేస్తే తీసేస్తే ఓకే, వీళ్ళ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాలంటీర్ని కూడా తీసేస్తారండి. వాలంటీర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు లాంటి వారు ప్రతి విషయాన్ని ఆ 50 ఇళ్లకో 100 ఇళ్లకో తీసుకువెళ్ళి చేరవేసి ఈ వాలంటీర్లందరూ వైఎస్ఆర్సీపీకి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు అని అయితే ఈయన క్లియర్గా మన అంబటి రాంబాబు గారు గొంతు విప్పి మరి బేస్ వాయిస్తో మరీ చెప్పారు. వీళ్ళందరూ మా కార్యకర్తలే అని క్లారిటీగా చెప్పారు. అయితే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు పీకేస్తారు అని కూడా వీళ్ళు ఒక దుష్ప్రచారాన్ని అయితే చేయడం జరిగింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్యనే ఒక హామీ అయితే ఇవ్వడం జరిగిందండి వాలంటీర్లకి. అదేంటన్నది చూద్దాం మనం ఒకసారి. అదే మన బోరు కొడితే వాలంటీర్లు అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మీ ఉద్యోగాలు నేను తీసేయను. వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, కానీ మీరు వైఎస్ఆర్ దొంగలుగా పనిచేయద్దండి. ఇప్పుడు చూసారా, మీరు వైఎస్ఆర్ దొంగల కింద పనిచేయకండి. వాలంటీర్ వ్యవస్థ మీలో కూడా తెలివైన వాళ్ళు ఉన్నారు, చదువుకున్న యువత ఉంది, మీకు మంచి భవిష్యత్తు ఇచ్చే బాధ్యత నాది. శిక్షణ ఇప్పిస్తా, కెపాసిటీ బిల్డ్ చేస్తాం, మీ అందరికీ న్యాయం చేస్తాం. అయితే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వారు ఏమన్నారో చూద్దాం. ఇదండి చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీ అయితే ఇవ్వడం జరిగింది. వాలంటీర్లు తీయం, మేము తగిన శిక్షణ అయితే వారికి ఇస్తాం మేము. అయితే దానికి సంబంధించి వారు అక్కడ చెప్పడం జరిగింది. మీకు అందులో కూడా చాలామంది చదువుకున్న వాళ్ళు ఎంఏలు బీటెక్లు చేసి గతి లేక, ఉద్యోగాలు లేక, కంపెనీలు రాక, వాళ్ళు ఇంకా దిక్కు తోసక వాళ్ళందరూ కూడా ఇక్కడ వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. అయితే ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు ఏమి లెటర్ ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం మనం.
వాళ్ళకి బహుశా చదువుకోవడం సరిగ్గా వచ్చి ఉండదు. వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళకి సగం చదువుతారు కదండి వాళ్ళు. అందులో పాస్డ్ అవుట్స్ ఎవరు ఉండరు, అందరూ కూడా డిస్కంటిన్యూడ్ లేకపోతే దొంగ సర్టిఫికేట్ల మీద చోళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి వాళ్ళకి బహుశా ఈ లెటర్ ఒక సారాంశం అయితే అర్థమై ఉండదు. నేను దీన్ని చదివి చెప్తాను. నేను ఐఎమ్ డైరెక్టెడ్ టు రిఫర్ ద కంప్లైంట్స్ డేటెడ్ filled by citizens of democracy subsequent Honorable High Court of Andhra Pradesh titled Citizens for Democracy having regard to continuous flow of complaints against volunteers, newspaper reports against volunteers influencing ఎలక్షన్ గ్రాస్ రూట్ లెవెల్లో వీళ్ళందరూ కూడా వాలంటీర్స్ అనేవాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఓటర్లని ప్రభావితం చేస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి మేము ఈ డెసిషన్స్ తీసుకోమని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ వారికి ఇచ్చేస్తున్నామని చెప్పేసి చెప్పారు. వాలంటీర్స్ షల్ బి బార్డ్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాష్ బెనిఫిట్స్ అండర్ ఎనీ స్కీమ్ టు ఎలిజిబుల్ బెనిఫిషరీస్. వీళ్ళందరూ కూడా క్యాష్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో డైరెక్ట్గా అదే పెన్షన్ ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి కొన్ని రోజులు మాత్రమే. హ్యాండిల్ డివైజెస్ ఏవైతే ప్రొవైడెడ్ టు ద వాలంటీర్స్ డిపాజిటెడ్ విత్ డిఈఓస్ టిల్ ఎంసీసీ పీరియడ్. ఈ ఎలక్షన్ పీరియడ్ ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు కూడా వీరి దగ్గర ఉన్నటువంటి మొబైల్స్ కానీ ఇవన్నీ వాళ్ళు గవర్నమెంట్కి అప్పచెప్పాలని చెప్తుంది. ఇంకోటి చెప్తుంది లాస్ట్ వీళ్ళ చూడని పాయింట్ ఏంటంటే ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మే బీ ఆస్క్డ్ టు మేక్ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బెనిఫిట్స్ ఆఫ్ ఆన్ గోయింగ్ స్కీమ్స్ టు ఆల్రెడీ సెలెక్టెడ్ బెనిఫిషరీస్ యూజింగ్ డీబీటీ అన్న బటన్ నొక్కుతానంటాడు కదా. మరి వీళ్ళకి బటన్ ఎందుకు ఉన్నప్పుడు ఆల్రెడీ ఒక డీబీటీ ఉంది కాబట్టి ప్రిఫరబుల్లీ దానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఆర్ త్రూ అదర్ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వేరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మీరు ఏదైతే బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అలా చేయండి, లేకపోతే మీరు మళ్ళీ వెళ్ళి బటన్ నొక్కండి అని అయితే చెప్తున్నారు. ఇటువంటి పెన్షన్స్ ఇటువంటి జనరల్గా జరిగే వాటిని ఏ గవర్నమెంట్ కూడా ఆపదండి అది. సో వాళ్ళ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ తీసుకోమని చెప్పేసి ఇక్కడ సెక్రటరీ గారు చెప్పిన సంజయ్ కుమార్ దీని నోటీస్ని అయితే వాళ్ళకి జారీ చేశారు. దానికి పట్టుకుని ఇంకా రాద్ధాంతం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు వద్దన్నాడు, చంద్రబాబు నాయుడు ఇవ్వద్దన్నాడు. వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వడం ఖాయం, అది డీబీటీ ద్వారానే ఇవ్వచ్చు, లేకపోతే ఉన్నటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ సెక్రటరీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఇవ్వమని చెప్పేసి చెప్తున్నారు. ఇటువంటి విష ప్రచారాన్ని బాగా ఎక్కువ తీసుకెళ్తున్నారండి. దయచేసి ఈ వీడియోని తప్పకుండా మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎక్కువ షేర్ చేయండి. అలాగే మిగతా న్యూట్రల్స్ ఎవరైతే ఉంటారో, సామాన్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని ఖచ్చితంగా క్లియర్గా చెప్పండి. ఎక్కడ ఈ డిస్కషన్ చేసుకున్న ఈ వీడియోని చూపించండి, లేకపోతే మీకు అర్థమైనట్లయితే మీరు కూడా దీని గురించి వివరంగా చెప్పండి. ఇటువంటి మోసాలు అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకా కంటిన్యూగా చేస్తూనే ఉంటారు, దీనికి అదుపు ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. పెన్షన్ల గురించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నటువంటి దొంగ ప్రచారానికి సంబంధించి నేను ఇక్కడ కొన్ని ప్రూఫ్స్ చూపించాను. వాళ్ళ మీద ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఏంటి అనే విషయాన్ని అయితే మీకు ఈ వీడియో ద్వారా చెప్పానని అయితే నేను అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.